తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలో శుక్రవారం 58 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, హెల్త్ క్లినిక్ భవన సముదాయాలకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు 5 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టే బయ్యావారి కండ్రిక ఆలేటిపాడు రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలో పాసం సునీల్ కుమార్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి అరవపాలెం గ్రామానికి చేరుకోవడంతో అరవపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అరవపాలెం గ్రామ సర్పంచ్ నల్లారెడ్డి రాజేష్ రెడ్డి, టీడీపీ, బీజేపీ నాయకులు గణపతి కిషోర్ నాయుడు, జడ్పీటీసీ సభ్యురాలు దువ్వూరు భారతమ్మ, దువ్వూరు మధురెడ్డి, మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, దువ్వూరు శరచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే నేను తెలియజేస్తున్నా, మీ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు మీ గ్రామంలో ఏదైనా చిన్న అభివృద్ధి చేశాడా? ఒక చిన్న సిమెంట్ రోడ్డు వేశాడా? ఒక్కడికి పెన్షన్ ఇచ్చాడా? ఒక్కరు చనిపోతే డబ్బులు ఇచ్చారా? చంద్రబాబు ఇచ్చినట్టు. అలాగే హాస్పిటల్కి ఎవరైనా పోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా ఇచ్చారా? అలాగే మీకు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడైనా మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యలు ఎప్పుడన్నా తెలుసుకున్నారా? ఏం లేదు. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పనిచేయలేదు. వాళ్ళంతా కూడా భూ కబ్జాలకి, ఇసుక్కి, అలాగే సిలికాకి, అలాగే గ్రావెలకి ఇవన్నీ దొంగతనంగా ఎత్తుకొని వాళ్ళు ఆస్తులు పెంచుకున్నారు తప్ప పేదోళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ గూడూరు నియోజకవర్గం ఖనిజ సంపద అంతా వైఎస్ఆర్సీపీ నాయకులు కింద స్థాయి నుంచే పై స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి వరకు దోచుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. పెద్దలు కూడా అప్పే. ఎక్కడికి వెళ్ళినా కోట్ల అప్పు తెచ్చాడు. ఆ అప్పు అంతా ఎవరి పైన పడుతుంది? మనాటి పేదవాళ్ళ మీద పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఆశ తీరక మొత్తం గనుల దగ్గర నుంచి మన గూడూరులో సిలికా బ్రహ్మాండంగా ఉంటుంది. కోర్టు దోచుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్వార్జ్ కోర్టు దోచుకున్నారు. అలాగే గ్రావెల్ కోర్టు దోచుకున్నారు. అలాగే సముద్ర ఇసుక మీకు తెలుసు, మీ పక్కనే ఉంది ఇక్కడ గోడల దగ్గర, అలాగే బెడ్డు దగ్గర ఉంది. కోర్టు దోచుకున్నారు. గతంలో చెప్పనమ్మా, మీకు ఓన్లీ ఆ ట్రాక్టర్ వచ్చి తప్ప ఫ్రీగా ఇచ్చాడు మీకు ఇసుక. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఫ్రీ చేశారమ్మా. త్వరలో మీరు రీచ్ లో ఓపెన్ చేస్తాం, మీరు ఫ్రీగా ఈరోజు ఇసుకని తీసుకొచ్చే పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను తెలియజేస్తాను తెల్లరా, మీకు అమ్మ అడుగులే పెద్ద ఆరు ఎందుకు మనల్ని పేదవాళ్ళని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలని, మైనార్టీలను మోసం చేసిన ప్రభుత్వం ఏది ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తెల్లారా. ముఖ్యంగా ఎస్సీలని తెల్లారా చంపేసిన మనల్ని చాలా మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. డాక్టర్ సుధాకర్ మీకు తెలుసు, మాస్క్ అడిగాడు కరోనాలో. అయ్యా పేదలు చచ్చిపోతారు, హాస్పిటల్లో మాస్క్ సరఫరా చేయమంటే అతన్ని చొక్కా చెప్పి రోడ్డు మీద ఊరేగించి పిచ్చి పెట్టిందని చెప్పి చంపేసిన విషయాలు గుర్తిస్తున్నా. ఎస్సీ ఆలోచించండి మీరు. అలాగే తిరుపతిలో ఒక ఎస్సీ డాక్టర్ అమ్మ పెదాలు లిఫ్టిక్ వేసుకుంది. ఏమ్మా లిఫ్టిక్ మనం వేసుకోకూడదా? చెప్పండి, మనం వేసుకోవచ్చా? మనం వేసుకోకూడదా? అది కోటేశ్వర లిఫ్టిక్. మళ్ళీ పేదలు లిఫ్టిక్ అవసరం లేదా? డాక్టర్ అమ్మ ఎంబీబీఎస్ చేసి ఎంఏ చేసిన డాక్టర్ అమ్మ లిఫ్టిక్ పెదాలకి లిఫ్టిక్ వేసుకుంటే లిఫ్టిక్ వేసుకుంది దళిత మహిళ అని చెప్పి ఆమెను అవమానపరిచి ఆత్మహత్య చేసుకునేంత తీసుకొచ్చాడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే వరప్రసాద్ అనే యువకుడిని ట్రిపుల్స్ పోతున్నారని చెప్పి గుండు గీయించి అతను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. అలాగే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఊళ్ళో తాగేసి ఒక ఏమా మన ఎక్కడ తాగేసి అరుస్తారు అందరూ. ఈ రోజు ఈ యొక్క ముఖ్య కార్యక్రమం, ఈ యొక్క రైతు సేవా కేంద్రం సచివాలయ కార్యక్రమాలు కూడా ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం శుభ పరిణామం. ఎప్పుడైనా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే పార్టీ ఏదైనా తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఎప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు సునీల్ అని కూడా దాదాపు 6 రోజుల క్రితం చిట్టమూరుకు వచ్చినా మళ్ళీ 6 రోజులు మళ్ళీ చిట్టమూరు మండలానికి రావడం నిజంగా మనకు గర్వ కారణం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా సునీల్ అని కనుసంలో ప్రతి ఒక్క పేద ప్రజలకి అందే విధంగా సునీల్ అని కృషి చేస్తారని కూడా ఈ చిట్టమూరు మండలం తరఫున నేను సునీల్ అని విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా నాయక్ కస్తూరి గారికి, నాగార్జున ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలను అందించిన ప్రదాత ఒక్క సునీల్ గారు. అది కూడా గమనించకుండా మీరు
మీరు ఆ విధంగా 90 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే మాకే సిగ్గుజాతి ఉంది. ఈ రోజు ఈ గ్రామంలో 3000 ఓట్ల పంచాయతీలో సునీల్ అన్నకి అంత పని చేస్తే చెరువు కట్ట ఎంత పని చేశాడు. ఈ ఊరు అదివాడ అరుణితివాడ మన రోడ్లు బోర్లు ప్రతి ఒక్కరి పెన్షన్ ఎవరికన్నా పార్టీ పరంగా ఎవరికన్నా చేసావా? పెన్షన్లో ఏ పార్టీ అయినా చేసాం? ఆ రోజుల్లో ఏ పార్టీ కాగితం తీసుకొచ్చినా మాకు మేము పెన్షన్ ఇప్పించాం చెప్పండి. మాకు తీసేయలేదని ఎవరైనా అవతల పార్టీ వాళ్ళైనా సరే మన పార్టీ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ప్రతి ఒక్క ఇంటికి పోయి చేతులు పట్టుకొని ప్రతి ఒక్కరిని ఓటు అడిగాం. ఎవరైనా ఇంటికి రాలేదు చెప్పండి ఓటు రాలేదని. ప్రతి ఒక్కరి ఇంటికి పోతే ఈ రోజు మన పంచాయతీలో వచ్చే 90 ఓట్లు మేము తల దించుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఈసారి కన్నా అన్ని చక్కబెట్టుకొని సునీల్ అన్న మన ఊరు పంచాయతీ అత్యధిక మెజార్టీ గెలిపించాలా, ప్లస్ మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలా. మనం ఇల్లున్నాయి, రోడ్లున్నాయి, పంచాయతీలో అనేకమైన పనులు ఉన్నాయి. ఇదొక తెగిపెట్టుంది, ఆ పని చేయించుకోవాలి. అవన్నీ కూడా తీయించుకోవాలి. కాబట్టి మనం అందరం సునీల్ అన్నకి అండగా ఉండి మనం ఈ రోజు ఆయన్ని దీవించి అసెంబ్లీకి పంపించాం. కాబట్టి మనం చేసిన అన్యాయం ఆయన చేయడు. ఆయన పేదల మనిషి. ఈ రోజు కూడా ఎప్పుడు అసలు శ్మశాన ఓటుకే లేదు. మీ దగ్గరికి మేము ఆ రోజు సమస్య తీసుకుని వస్తే మీరు వెంటనే ఎంఆర్ఓ గారికి ఆ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి ఆల్రెడీ విఆర్ఓ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, మండల ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి కొలతలు వేసుకున్నారు. మా అదృష్టం బాగా అప్పుడే ఎలక్షన్ కూడా రావడం వల్ల పని ఆగిపోయింది. అదే విధంగా ఈ కాలనీకి, దళిత కాలనీకి పక్కనే ఒక మడుగు ఉంది. దానిలో వర్షాలు వచ్చాయంటే కాలనీ మొత్తం మునిగిపోద్ది. కాలనీ మునుగుతుంది, అక్కడ హాస్పిటల్ మునుగుతుంది, ఇక్కడ ఈ గ్రామ సచివాలయ భవనం మునుగుతుంది, ఈ స్కూల్ మునిగిపోతుంది, అంగన్వాడీ అసలు మునిగిపోయింది, పూర్తిగా దెబ్బతినిపోయింది. అసలు ఉపయోగపడుతుంది. ఆ కాలం రావడం వలన ఇయే కాక గతంలో కూడా ఒక అబ్బాయి చనిపోయాడన్న. నేను అంత ముందు కూడా మీకు చెప్పానన్నా. రావడం వల్ల ఎన్ని ఆగిపోయాయన్నా. సిమెంట్ రోడ్ల కాడి నుంచి మాకు అన్ని చేయించారన్నా. మాకు చాలా సంతోషం అన్నా. ప్రతి ఒక్కటి చేశారు. మన సమయం లేదు కాబట్టి ఈ రెండు చేయలేదన్నా. అదే విధంగా అంగన్వాడీ స్కూల్ భవనం పూర్తిగా దెబ్బతిందన్నా. ఆ భవనం కూడా శాంక్షన్ చేయాలన్నా. అదే విధంగా మన పంచాయతీకి సంబంధించి అంబేద్కర్ భవనం ఒకటి కట్టిస్తే చాలా మంది పేదలు కూడా ఏదైనా కార్యాలు చేసుకోవాలన్నా, మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా ప్రతి దానికి కొంచెం అందుబాటులో ఉంటుందన్నా. అది మీ దృష్టికి తీసుకొస్తానన్నా. అదే విధంగా
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.